నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. విజయవాడలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. విజయవాడలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆ అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే పడమటలంకలోని ప్రత్యూష అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 302లో ఏసీ పి సత్యానందం నివాసం ఉంటున్నారు. ఇక అలాగే నగరంలో ముదురుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఏసీ వినియోగం పెరగడం వల్ల లోడ్ కూడా ఎక్కువై దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లు పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక మంటలు వేగంగా వ్యాపించి ఏసీ అవుట్డోర్ యూనిట్ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా అంటుకున్నట్లు గుర్తించారు. దీంతో క్షణాల్లో భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడలు ముక్కలు, ఇక రాళ్లు కూడా గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న ఇళ్లపై పడ్డాయి. మరి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము. పడమటలంకలో ఒక ఏసీ పేలటం వల్ల దాంతో పక్కనున్న సిలిండర్ కూడా మంటలు అంటుకొని ఈ సిలిండర్ కూడా భారీ శబ్దంతో పేలటం జరిగింది. ఇక దీనివల్ల మంటలు ఇల్లంతా వ్యాపించడంతో పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలార్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయవాడలో భారీ బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు కూడా గురయ్యారు. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ భారీ పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక విజయవాడలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదం స్థానికులనైతే తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అపార్ట్మెంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పడమటలంకలోని ప్రత్యూష అపార్ట్మెంట్ ప్లాట్ నంబర్ 302లో సి సత్యానందం నివాసం ఉంటున్నారు. ఇక నగరంలో ముదురుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఏసీ వినియోగం పెరగటం వల్ల లోడు ఎక్కువైంది. దీంతో షార్ట్ సర్క్యూట్ సంభవించినట్లుగా పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించి ఏసీ అవుట్డోర్ యూనిట్ పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా అంటుకున్నట్లు గుర్తించారు. దీంతో క్షణాల్లో భారీ శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఇక ఈ పేలుడు ధాటికి అపార్ట్మెంట్ గోడలు కూడా ముక్కలై రాళ్లు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న ఇళ్లపై కూడా పడ్డాయి. పడమటలంకలో సంభవించిన ఈ భారీ పేలుడు దృష్ట్యా ఒకరు మరణించినట్టుగా తెలుస్తోంది. మరి ఎంతమందికి గాయాలయ్యాయి, లేకపోతే ఇంకా ఎంత భారీ నష్టం జరిగింది అన్నది ఇంకా అంచనా వేయాల్సి ఉంది. మరి ప్రస్తుతానికైతే పోలీసులు ఇంకా అలాగే ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.